హలో, ముందుగా దేవుడు నామానికి వందనాలు. నాకు ఈ సమయం ఇచ్చిన అయ్యగారికి అమ్మవారికి వందనాలు. కూడి వచ్చిన సంఘానికి వందనాలు. నేను చెప్పబోయేది 6వ మాట. యోహాను సువార్త 19వ అధ్యాయం 30వ వచనం. యేసు ఆ చిరక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి తన ఆత్మను అప్పగించాడు. యేసుక్రీస్తు ప్రభు సమాప్తమైనదని చెప్తున్నాడు. మరి సమాప్తమైనదని దేని గురించి చెప్తున్నాడు? యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి ఒక ప్రణాళికతో వచ్చాడు. అయితే ఆ ప్రణాళికను అంతటినీ కూడా సమాప్తం చేసి 6వ మాటగా సమాప్తమైనదని అంటున్నాడు. మనం చదివినట్లయితే లూకాసు వార్త 4వ అధ్యాయం 16 నుంచి 19 వరకు. తర్వాత ఆయన తాను పెరిగిన నజరేతులకు వచ్చెను. తన వాడుక చొప్పున విశ్రాంతి దినమందు సమాజ మందిరంలోనికి వెళ్ళి చదువుటకై నిలుచుండగా ప్రవక్త అయిన యెషయా గ్రంథము ఆయన చేతికి ఇవ్వబడెను. ఆయన గ్రంథము విప్పగా ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించెను. చెరలో ఉన్నవారిని విడుదలను, గుడ్డివారిని చూపును, కలుగునయు ప్రకటించుటకును, నలిగిన వారికి విడిపించుటకును, ప్రభు హితవచనము ప్రకటించుటకును ఆయన పంపి ఉన్నాడు. చాలా యేసు ప్రభు యెషయా గ్రంథంలో దేని గురించి చదివాడంటే, ప్రభు ఈ లోకానికి ఏ ప్రణాళికతో వచ్చాడో ఆ మాటలన్నీ కూడా ప్రభు యెషయా గ్రంథంలో చదివాడు. ఏంటి అవి? నలిగిన వారి వరకు, చెరలో ఉన్న వారి వరకు, గుడ్డి వారి వరకు, బీదల కొరకు, పాపుల కొరకు నేను ఈ లోకంలోనికి వచ్చాను అంటున్నాడు. అయితే యేసు ప్రభు ఎప్పుడైతే తాను చేయాల్సిన పనులన్నీ చేశాడో ఆ పని ఎప్పుడైతే ముగింపుకు వచ్చిందో అప్పుడు 6వ మాటగా సమాప్తమైనదని అంటున్నాడు. మరి సమాప్తం చేయాల్సిన పనులేంటివి మనం ఆలోచిస్తే పరిశుద్ధ గ్రంథంలో మనకు కొన్ని విషయాలు స్పష్టంగా తెలియజేస్తున్నాయి. అందులో మొదటిగా అపవాది యొక్క క్రియను లయపరిచాడు, అంటే అపవాది పనులను సమాప్తం చేశాడు. అలాగే సాతాను యొక్క శిరస్సును చితక్కొట్టాడు. ఎలా అంటే యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి పవిత్రుడిగా, పరిశుద్ధంగా, కన్యకేయుని గర్భంలో జన్మించి ఆయన జీవితకాలం అంతయు కూడా పరిశుద్ధంగా, నీతిమంతునిగా జీవించాడు. అలాగే నేను పరిశుద్ధుడు కనుక మీరు పరిశుద్ధులుగా ఉండినట్టు మిమ్మల్ని మీరు పరిశుద్ధంగా ఉంచుకోండి అని చెప్తున్నాడు. అయితే యేసు ప్రభు 40 దినాలు ఉపవాసం ఉన్న సమయంలో కూడా అపవాది ఎన్నో శోధనలు పెట్టింది. కానీ వాటన్నింటినీ కూడా అధిగమించి సాతాను యొక్క శిరస్సును చెదపట్టాడు. మనం చదివినట్లయితే మత్తయి సువార్త 4వ అధ్యాయం 2:7లో, నీవు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్ళు రొట్టెలగినట్టు ఆజ్ఞాపించబడి ఒకసారి మళ్ళీ పరిశుద్ధ పట్టణములకు తీసుకొని వెళ్ళి అక్కడ దేవాలయం శిఖరమున ఆయనలో పెట్టి నీవు దేవుని కుమారుడు అయితే అక్కడి నుంచి దుమ్ము నీకేం కాదని మళ్ళీ ఇంకొకసారి మళ్ళీ ఎత్తైన కొండ మీదకి ఆయన తీసుకొని వెళ్ళి ఈ లోక రాజ్యాలన్నింటినీ ఆయనకు చూపించి నాకు సాగిలపడి నమస్కారం చేస్తే వీటన్నింటినీ కూడా నీకు ఇస్తానని ఇంకొకసారి ఇలా అనేక సార్లు అపవాది దేవుణ్ణి శోధిస్తుంది. అయితే చివరిగా ప్రభు ఒక మాట అంటున్నాడు, సాతానా పొమ్ము, ప్రభు అయిన దేవునికి మొక్కి ఆయనను మాత్రము సేవింపు అని అంటాడు. ఇలా అపవాది సాతాను యొక్క శిరస్సును చితక్కొడతాడు. అలాగే మరి అపవాది క్రియలు అంటే పనులు, మరి అపవాది పనులు అంటే పాపాలు. మరి పాపం ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? మొదటిగా ఆదాము అవ్వ దగ్గర నుంచి స్టార్ట్ అయింది. మనం చదివినట్లయితే మొదట ఆదాము అవ్వ దగ్గర నుండి మానవ జాతి పాపములో పుట్టి పాపములో మరణిస్తున్న ఈ నేపథ్యంలో మానవ జాతి మొత్తాన్ని రక్షించడానికి దేవుడు ఒక రక్షణ ప్రణాళికను ఏర్పాటు చేశాడు. అదే క్రీస్తు యొక్క మరణం, శిలువ మరణం. శిలువలో మరణించి తన రక్తాన్ని చిందించి
రక్షణ ప్రణాళికను ఏర్పాటు చేశాడు. మన పాపాలన్నింటినీ కూడా ఆయన శిలువ మీద మోసుకొని మన పాపాన్ని కొట్టివేశాడు. అంటే అపవాది క్రియలను లయపరిచాడు. మనం చదివినట్లయితే పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2:24 ఉంటుంది. మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తన శరీరమందు మన పాపములను వ్రాలు మీద మోసుకొనెను. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత పొందుతుంది. అంటే మన పాపాలన్నింటినీ కూడా ఆయన శిలువ మీద మోసుకొని మన పాపాలన్నింటినీ కూడా సమాప్తం చేశాడు. అలాగే మనకు రక్షణ ఎలా దొరుకుతుంది అంటే, ఇందాక మనం విన్నాం కదా, మన నోటితో ఒప్పుకొని హృదయం మందు విశ్వసిస్తే మనకు రక్షణ అనేది దొరుకుతుంది. అలాగే యోహాను గారు రాసిన మొదటి పత్రిక 3:8 ఉంటుంది. అపవాది యొక్క పాపాల గురించి. అపవాది మొదటి నుండి పాపం చేయుచున్నాడు కనుక పాపం చేయవాడు అపవాది సంబంధి. అపవాది యొక్క క్రియలను లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమాయను. ఇక్కడ మనకు అర్థమైంది వస్తాయి. అపవాది క్రియలన్నింటినీ కూడా ప్రభు శిలువలో సమాప్తం చేశాడు. అలాగే రెండవది, ఆయన బలులను సమాప్తం చేశాడు. బలులు అంటే పాత నిబంధన కాలంలో మనం చూసినట్లయితే మోషే ధర్మశాస్త్రం ప్రకారం ఎవరైనా యెహోవాకు విరుద్ధంగా తప్పు చేసినా లేదా పాపం చేసినా వాటి పాపక్షమాపణ కోసం వారు పశువులను జంతువులను బలులుగా అర్పించేవారు. వాటి రక్తాన్ని దేవుని సన్నిధిలో అర్పించేవారు. ఇలా చేయడం వల్ల వారికి పాపక్షమాపణ అంటే కలుగుతుంది. ఇలా క్షమాపణ వారిని అడ్డం పెట్టుకొని పదే పాపం చేయడం, పదే వారి బలు అర్పించడం ద్వారా ఇలా ఆనవాయితీగా వచ్చింది. వీటిని సమాప్తం చేయడానికి ప్రభువు ఈ లోకానికి వచ్చి ఆయనే ఒక బలిగా అర్పించి తన రక్తాన్ని చిందించి ఈ బలులన్నింటినీ కూడా సమాప్తం చేశాడు. మనం చదివినట్లయితే హెబ్రీ పత్రిక 10:3 ఉంటుంది. అయితే ఆ బలులు అర్పించడం చేత ఏటేటా పాపములు జ్ఞాపకమునకు వచ్చుతున్నవి. ఏదైనా ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు రక్తము పాపములను తీసివేయుట అసాధ్యము. కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఇలాగ చెప్పుచున్నాడు, బలియు అర్పణయు నీవు కోరలేదు కానీ నాకొక శరీరము అమర్చితివి. పూర్ణ హోమములను పాప పరిహారార్థ బలులను నీకు ఇష్టమైనవి కాదు. 9 వచనమండి. ఇవన్నీ ధర్మశాస్త్రం చొప్పున అర్పింపబడుచున్నవి. అంటే మోషే ధర్మశాస్త్రం ప్రకారం ఈ బలులన్నీ వస్తున్నాయి అన్నమాట. అయితే ఈ రెండవ దానిని స్థిరపరచడానికి మొదటి దానిని కొట్టివేస్తున్నారు. మొదటి ఎదురుకే ఈ బలు అర్పించడం అనేది దేవునికి ఇష్టం లేదు. వీటిని సమాప్తం చేయడానికి యేసుప్రభు శిలువలో ఆయనే ఒక బలిగా అర్పించుకొని తన రక్తాన్ని చిందించడం వల్ల ఈ బలులన్నీ కూడా సమాప్తం. అలాగే మూడవది, ప్రభు మరణపు ముళ్ళుని విరిచి మరణాన్ని సమాప్తం చేశాడు. ఎలా అంటే క్రీస్తు నందున్న వారికి, రక్షణ పొందిన వారికి పునరుద్ధానం అనేది ఉంటుంది. అయితే మన యొక్క శరీరం మరణిస్తుందేమో కానీ మనలోని ఆత్మ దేవునితో కొనుక్కోబడుతుంది. ప్రభు శిలువలో చనిపోయి 3వ రోజున తిరిగి ఏ రీతిగా ఆరోహణమైన అదే రీతిగా రక్షణ పొందిన మనం కూడా తిరిగి లేస్తామని వాక్యం తలపిస్తుంది. మనం చూసినట్లయితే కొరింథీ మొదటి పత్రిక 15:52 ఉంది. సహోదరులారా, నేను చెప్పినది ఏమనగా రక్త మాంసములు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనలేవు, చేత అక్షయతను స్వతంత్రించుకొనదు. ఇదిగో మీకొక మర్మము తెలుపుచున్నాను, మనమందరము
గాని నిమిషములో ఒక రెప్పపాటున కడబూర మ్రోగగానే మనమందరము మార్పు పొందుదుము, బూర మ్రోగును. అప్పుడు మృతులు అక్షయతలుగా లేపబడుదురు, మార్పు పొందుదురు. అలాగే 55వ వచనంలో, ఓ మరణమా నీ విజయం ఎక్కడ? ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడ? మరణపు ముళ్ళు పాపము, పాపమునకున్న బలము ధర్మశాస్త్రం. ఈ మరణాన్ని ప్రభు శిలువలో జయించాడు. అలాగే మన మరణాన్ని కూడా తీసివేశాడు, కొట్టివేశాడు, సమాప్తం చేశాడు. అయితే మనం రక్షించబడ్డాం కాబట్టి మనకు పునరుద్ధానం అనేది ఉంటుందని ప్రభు చెప్తున్నాడు. కాబట్టి మరణపు ముళ్ళను ప్రభు పిలిచాడు, సమాప్తం చేశాడు. అలాగే 4వ మాట, యేసుక్రీస్తు ప్రభు శిలువలో ధర్మశాస్త్రాన్ని సమాప్తం చేశాడు. ధర్మశాస్త్రంలో ఏవైతే రాయబడి ఉన్నాయో వాటన్నింటినీ కూడా ప్రభు శిలువలో పూర్తి చేశాడు. ధర్మశాస్త్రము అంటే పాత నిబంధన కాలంలో మోషే ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి 10 ఆజ్ఞలు, వీటిని ప్రభు శిలువలో సమాప్తం చేశాడు. అయితే ఇప్పుడు మనం వాటిని పాటించాల్సిన పని లేదు, కానీ క్రీస్తు యొక్క ధర్మశాస్త్రాన్ని పాటించాలి. అయితే క్రీస్తు యొక్క ధర్మశాస్త్రంలో 2 ఆజ్ఞలు మాత్రమే ఉంటాయి. అవి మార్కు సువార్త 12:30లో ఉంటుంది. నీవు నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ వివేకంతో, నీ పూర్ణ బలముతో నీ దేవుడైన ప్రభువును ప్రేమించాలి అనేది ప్రధానమైన ఆజ్ఞ. 2వది, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి అనేది 2వ ఆజ్ఞ. వీటికి మించి ముఖ్యమైన ఆజ్ఞ మరి ఏది లేదని ప్రభు చెప్తున్నాడు. అలాగే ధర్మశాస్త్రం గురించి రోమపత్రిక 10:4లో ఉంటుంది. విశ్వసించి ప్రతి వానికి నీతి కలుగుటకై క్రీస్తు ధర్మశాస్త్రమునకు సమాప్తి ఉన్నాడు అని అంటున్నాడు. కాబట్టి ప్రభు మోషే ధర్మశాస్త్రాన్ని సమాప్తం చేశాడు శిలువలో. అలాగే 5వ మాట, ప్రభు శిలువలో ప్రవచనాలను సమాప్తం చేశాడు. ప్రవచనాలు అంటే యేసు ప్రభు ఈ లోకానికి రాకముందే, అంటే ఆయన యొక్క జననం గురించి, ఆయన యొక్క శిలువలో పడే శ్రమల గురించి, ఆయన యొక్క పునరుద్ధానం గురించి ముందుగానే, అంటే క్రీస్తు పూర్వం కొన్ని వేల సంవత్సరాల క్రితమే అనేక ప్రవక్తల ద్వారా, పరిశుద్ధాత్మ నింపబడిన ప్రవక్తల నోటి ద్వారా పలికించినటువంటి మాటలు, వీటిని ప్రవచనాల నెరవేర్పు అంటాము. వీటన్నింటినీ కూడా ప్రభు శిలువలో నెరవేర్చాడు, వాటిని సమాప్తం చేశాడు. ఆయన చదివినట్లయితే యెషయా గ్రంథం 9:6లో యెషయా గారు చెప్తున్నాడు ప్రభు యొక్క జననం గురించి ముందే. ఏది అనగా మనకు శిశువు పుట్టును, మనకు కుమారుడు అనుగ్రహించబడును, ఆయన భుజం మీద రాజ్యభారం ఉండును, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడైన తండ్రి, సమాధానకర్తయ్య అధిపతి అని అతనికి పేరు పెట్టబడును అని ముందుగానే యెషయా గారు చెప్పారు. అది ఇక్కడ నెరవేరుతుంది. అలాగే దావీదు కీర్తన 22వ కీర్తన 16వ వచనంలో ఒక ప్రవచనం ఉంటుంది. వారు నా చేతులను నా పాదములను పొడిచి ఉన్నారు, నా ఎముకలన్నీ నేను లెక్కింపగలను. వారు నిదానించుచు నన్ను తేరి చూచుచున్నారు, నా వస్త్రములు వారు పంచుకొనుచున్నారు, నా అంగీ కొరకు చీట వేయుచున్నారు అని దావీదు అంటున్నాడు. కానీ ఆయన కాదు, యేసుక్రీస్తులో జరిగినటువంటి శ్రమ గురించి దావీదు చెప్తున్నాడు పరిశుద్ధాత్మ ద్వారా. కానీ ఇక్కడ ఎక్కడ నెరవేరుతుందంటే యోహాను సువార్త 19:31 నెరవేర్చబడుతుంది. ఆ దినము సిద్ధపరచు దినము, మరుసటి విశ్రాంతి దినము, మహాదినము కనుక ఆ దేహములు విశ్రాంతి దినములో మీద ఉండకుండానట్లు వారి కాళ్ళు విరగొట్టించి వారిని తీసివేయించమని యూదులు పిలాతును అడిగారు. కాబట్టి సైనికులు వచ్చి ఆయనతో కూడా శిలువ వేయబడిన మొదటి వాని కాళ్ళు, 2వ వాని కాళ్ళను విరగొట్టారు. వారు యేసునొద్దకు వచ్చి అంతకు ముందే ఆయన మృతి పొంది ఉండుట చూసి ఆయన కాళ్ళు విరగొట్టలేదు, కానీ సైనికులలో ఒకడు ఈటతో ఆయన ప్రక్కన పొడిచి వెంటనే రక్తమును నీళ్లను కారణం. అది చూసిన వారు సాక్ష్యం ఇచ్చుచున్నారు. అతడి సాక్ష్యం సత్యమే.
మీరు నమ్మునట్లు అతడు సత్యము చెప్పుచున్నాడని ఆయన ఎరుగుదు. అతని ఎముకలలో ఒక్కటైనా విరవబడదు అను లేఖనము నెరవేరినట్లు ఇది జరిగింది. మరియు తాము పొడిచిన వాని తట్టు చూతురు అని మరి ఒక లేఖనము చెప్పుతున్నది. ఇలా లేఖనం నెరవేర్చబడుతుంది. అలాగే జకర్యా గ్రంథం 9:9 ఉన్నట్లయితే జకర్యా గారు ప్రభు గాడిద మీద ఊరేగిస్తాడని చెప్తున్నాడు. సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడనై గాడిద పిల్లను ఎక్కి నీ ఎందుకు వచ్చుచున్నాడు. ఈ ప్రవచనము మత్తయి సువార్త 21వ అధ్యాయం 2-3 నెరవేర్చబడుతుంది. ఇలా ప్రవచనాలన్నీ కూడా ప్రభు సమాప్తం చేసి నీ ఎదుటనున్న గ్రామమునికి వెళ్ళుడి, వెళ్ళగానే కట్టబడి ఉన్న ఒక గాడిదయు దానితో ఉన్న ఒక గాడిద పిల్లయు మీకు కనబడును. వాటిని విప్పి నా ఎందుకు తోలుకొని రండి. ఎవడైనను మీతో ఏమైనా అడిగిన ఎడల మీరు ప్రభువునకు కావాల్సి ఉన్నదని చెప్పాలని ఇలా నెరవేర్చబడింది. ఇలా ప్రవచనాలన్నీ కూడా ప్రభు శిలువలో సమాప్తం చేశాడండి. అలాగే ఇలా తండ్రి తనకు అప్పగించిన పనులన్నీ కూడా ప్రభు శిలువలో సమాప్తం చేశాడు. మనం చూసినట్లయితే యోహాను సువార్త 17వ అధ్యాయం 4వ వచనంలో మనకు స్పష్టంగా కనబడుతుంది. చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరచుని అంటున్నాడు. ఇలా ప్రభు చిత్తాన్ని మొత్తం కూడా సమాప్తం చేశాడు. ఇలా తండ్రి తనకు ఇచ్చినటువంటి పనులన్నీ కూడా యేసు ప్రభు శిలువలో సమాప్తం చేసి 6వ మాటగా సమాప్తమైనదని అంటున్నాడు. దేవుడి సిద్ధి మాట